ఛాలెంజ్ లో ఇంకో ట్విస్ట్ ఏంది అంటే ఎవరు ఎన్ని ఫౌల్లు వేస్తారో అంత టైం వచ్చేసి అన్ని సెకండ్ల టైం వాళ్ళకైతే యాడ్ చేయడం జరుగుతుంది. గుర్రమే పోతాను అనుకుంటారు గిట్ట గిట్ల అంటారు బరువు గుంజగా మొత్తం కాలిందా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం టాయ్ కార్ రేస్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక పెద్ద ట్రాక్ అయితే తయారు చేసినాం. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఉన్న ఈ పెద్ద ఆర్సీ కార్ అయితే ఉందో మా కోహిల్ గాంధీ, దీంట్లో మేమైతే గైస్ ఈరోజు ఈ రేస్ని అయితే కండక్ట్ చేయబోతున్నాం అనమాట. రేస్ వచ్చేసి ఏంది అంటే ఎవరు తక్కువ టైంలో ఈ ట్రాక్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్, అండ్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో లాస్ట్లో వచ్చిన ఇద్దరు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ట్రాక్ని వచ్చేసి గైస్ దగ్గర ఒక 3 గంటలు కష్టపడి తయారు చేసినాం. తర్వాత పొట్టు వాన కొట్టింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీన్ని మేము ఏ విధంగా ఎంత కష్టపడి తయారు చేసినామో మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అంతా బాగా అయితే కాలేదు. ట్రాక్ని కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడికి రాగానే 3 కోన్స్ అయితే ఉంటాయి. వీటిని తప్పించుకుంటూ మనమైతే సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల దాకా వచ్చినాక ఇక్కడ దాకా రాగానే ఒక టర్నింగ్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినాం అనుకోండి మళ్ళీ మనకైతే ఇంకో టర్నింగ్ రావడం జరుగుతుంది. మొత్తం ఎట్టుందంటే జిగ్జాగ్ అవుతుంది అనమాట. ఆ కార్లో ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే మనం మలిపేటప్పుడు ఎక్కువ టైం అయితే వేస్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈడికేని అక్కడ దాకా మనం ఓన్లీ ఇట్లా స్ట్రైట్ లైన్ ఎందుకు పెట్టినామంటే మనకు ఇక్కడ ఎత్తుగడ్డ ఉంది కాబట్టి అది మెల్లగా ఎక్కుతుందని స్ట్రైట్ లైన్ అయితే పెట్టినాము. అండ్ ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ ఒక సర్కిల్లో ట్విస్ట్ ఏంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇక్కడ ఇటుకలు అయితే పెట్టినాం. వీటి పైనకి ఎక్కి అంతేకాకుండా ఇక్కడికి అయితే దిగాలి. దిగిన తర్వాత ఇంకో సర్కిల్ కొట్టి బయటకు వెళ్ళినట్లయితే ట్రాక్ వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్రా కమాన్, ఆర్ యూ ఎక్సైటెడ్? సో చూద్దాం ఫస్ట్ ఎవరు వస్తారు సెకండ్ ఎవరు వస్తారు ఏం కదా అని చెప్పేసి అన్న కమాన్. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి గాయస్ అన్న అయితే డిసైడ్ చేస్తుండు. లెట్స్ స్టార్ట్. హలో విజయాడు, హలో నేనే, హలో నువ్వే. అవ్వా. సో ఈ ఛానల్లో కనుక గైస్ మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి విజయాడు, సెకండ్ డింపిగాడు, థర్డ్ నేను, ఫోర్త్ వచ్చేసి నేను. మా నలుగురులో లాస్ట్లో ఇద్దరు ఎవరైతే వస్తారో గైస్ వాళ్ళైతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందుకి ఒకసారి అక్కడ దిక్కు చూడురి, మొత్తం ప్రళయం వచ్చినట్టు వస్తుంది. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛాలెంజ్ వచ్చేసి గైస్ స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ ఛాలెంజ్లో ఇంకో ట్విస్ట్ ఏంది అంటే ఎవరు ఎన్ని ఫౌల్లు వేస్తారో అంత టైం వచ్చేసి అన్ని సెకండ్ల టైం వాళ్ళకైతే యాడ్ చేయడం జరుగుతుంది. అన్న టైమర్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. స్టార్ట్ చేసుకుంటా. 1 2 3 స్టార్ట్. సో చూద్దాం. అరే ఫౌల్ లెక్క పెట్టాలి అన్న, అదే గీత వస్తే చెప్పు ఫౌల్ లెక్క పెట్టాలి. ఇవిడి తాకినాక అరే ఫౌల్. Come on, play now. Ball. 2 బాల్. దానికి బ్రేక్ లేదు, ఫౌల్ లెక్క పెట్టరా, మనం ఫౌల్లతోనే గెలుపుతాం. బాగుంది, స్టిక్కర్ తీసారు. గాయస్ మళ్ళీ ఘోరంగా వర్షం అయితే వచ్చింది. సో ప్లేన్ గారు సగం దూరం పోయినాక వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దారా మొత్తం అన్ని స్టిక్కర్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. 1 2 3 గో. ఏమైందిరా? ఈ బురదకి మలుగుతలేదు. అది మూమెంట్లోనే మలపాలి. నువ్వు ఒక దగ్గర ఆపి మలుపుతాండి మలగదు అది. ఇటు ఆంతుంది ఆనింది. 1 1 ఫౌల్. ఇంతకుముందు సారి ఇక్కడికి వచ్చే వరకే వాడు 2-3 ఫౌల్ చేసిండు. ఈసారి కేవలం ఒకే ఫౌల్ చేసిండు. ఏమైందిరా?
వాడు ఆలోచించుకుంటే టైం వేస్ట్ చేస్తుండు. కమాన్ నాలుగు బాల్. అరే 1 minute 57 seconds అయిందిరా. సైడ్ పోయింది. రివర్స్ కే రేరా చెడి చేసుకో. వాడు అంత ఫాస్ట్ గా వచ్చినా కానీ గాయస్ ఇటుకపోయాలు అయితే ఎక్కేయలేకపోయిండు. సో వన్స్ మోర్ మళ్ళొకసారి. దిగింది. అనుకున్నట్టుగానే గాయస్ ఎక్స్పెక్ట్ చేసినంతే. మీరు చూసినట్లయితే వాని కార్ రెండు టైర్ కిందనే ఉన్నాయిరా. అది కూర్చోలే నువ్వు కావాలని ఊపుతానా. తొక్కమనే తీస్తలే నేను. Come on, turning మళ్ళీ ఏది దిగట హంచుతలేదు. అయిపోయిందా? ఫైనల్ టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 4 minutes 23 seconds లో మన ప్లేన్ గా వచ్చేసి రేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఒరే పౌలు 6 పౌలు వేసినావు మొత్తం 6 సెకండ్లు ఎక్స్ట్రా. 4 minutes 29 seconds నీ టైమింగ్ గుర్తుపెట్టుకుంటారా? ఓకే 4 seconds 29 seconds. 4 minutes 29 seconds. 4 minutes 29 seconds. సెకండ్ ప్లేస్ లో గైస్ డింపియాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం వాడెంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కథ అని చెప్పేసి. అరే ఎక్కడ విజ్జి చాలా సేపు టైం తీసుకున్నాడు. మొత్తం దున్ని పారేస్తా. వాని గురించే తయారు వాడు ఫిట్ అయినా మొత్తం పర్ఫెక్ట్ గా. బరువు కూడా తక్కువ ఉంటా. అట్లా కూడా ఫాస్ట్ అవుతాడు. 1 2 3 స్టార్ట్. పౌల్ లెక్క పెట్టురా. ఓ ఇది ఎటు పడతలేదు. విజయ నీకన్నా మంచిగా ఆడుతున్నా. రెండు పౌలు 4 ఫౌల్ అయినా కానీ దప్పన పోతుంది. ఇప్పటికి గాయస్ 9 పౌలు అయిన. ఇక్కడికి వచ్చేసరికి విజయ 2 3 పౌలు ఉన్నాయి అంతే. కంప్లీట్ అయిపోయినాయి పౌలు. ఏమేంద్రా ఎక్కుతా అంటే ఇరిగిపోయిందా కార్ది గాయసి ఏంటిదో ఇరిగిపోయింది. ముక్క పడ్డది కింద. ఫినిష్. ఎన్ని పౌలు అయినరా? 16 పౌలు అయినట. 16 పౌలు అయినా కానీ మన ప్లేన్ కనుకంటే సగం టైంలో వీడు వచ్చేసి ఫినిష్ అయితే చేసిండు. డింపియాన్ టైమింగ్ కనుక మీరు చూసినట్లయితే 2 minutes 25 seconds. 16 అంటే 41. 2 minutes 31 seconds లో డింపియాడ్ వచ్చేసి ఎక్కువ వానికంటే ఎక్కువ ఎట్లరా? 4 minutes 29 seconds. సో వీన్ టైమింగ్ వచ్చేసి గైస్ 2 minutes 25 seconds లో ఫినిష్ అయితే చేసేసిండు. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎంత టైంలో ఫినిష్ చేస్తారో ఏం కథ అని చెప్పేసి.
429 విజ్గా అంది, 231 డింపిగా అంది. సో వీళ్ళిద్దరిలో కనుక రివెంజ్ ఛాలెంజ్లో మనం చూసుకున్నట్లయితే విజ్గాడ్ అవుతున్నాడు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అన్న వస్తాడా నేను వస్తానా రివెంజ్ ఛాలెంజ్లోకి అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. పోనీ పోనీ గుంసలేదు గారా ఒకటే 3 ఫౌల్ అయిండు. కష్టమే ఉన్నది రో. పోతలేరా నిన్ను గిట్లా గిట్లా సాయి 10 నిమిషాలు పడుతుంది. మొత్తం 5 ఫౌల్ అయితే అయింది గాయస్. అన్న డింపేడికి వచ్చే వరకల్లా 9 ఫౌల్ అయిన ఉండే. అన్ననే మొత్తమే గుంస్తలేదు, ఇది నన్ను ఎట్లా గుంస్తుందో ఏమో ఇక. అయిపోతుంది ఏడున్నో అన్ని. స్టేట్ ఉన్న ఉరుకుతలేదు గారా. పోనీ 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 ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గాయస్ అన్నకు ట్విస్ట్ అదేంటి అంటే స్పీడ్ బ్రేకర్. పౌలు ఎక్కింది, నువ్వు ఎక్కింది. ట్రిక్ చూడు, అది ఎక్కేయకుండా వేయండి ఒక పౌలు. కొద్దిగా ఎక్కింది, కొద్దిగా డింకా కూడా ఎక్కలే. అన్న 2 minutes 51 seconds అవుతుంది. నువ్వు ఇంకా 1 minute లో కంప్లీట్ చేసినావు అనుకో రివెంజ్ ఛాలెంజ్ ఉండదు ఇక. ఎన్ని పౌల్ రా? పౌల్ అయినా 9. అన్న వచ్చేసి గాయస్ ఇప్పటికి 9 ఫౌల్ అయిండు. గుర్రమే పోతున్నా అనుకుంటారు అయ్యో గిట్ల గిట్ల అంటారు. నువ్వంటే పోతలేవురా. అయ్యా అరే సెకండ్ తేడా 327. అజ్జా 343 seconds లో అయితే గాయస్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఎన్ని ఫౌల్ రా? 10 అంటే 10 సెకండ్లు ఎంతరా? 353. నువ్వు 429 కావాలని కోరుకున్నట్టే వీళ్ళిద్దరు పోయిన రివెంజ్ ఛాలెంజ్ ఉండే కదా, వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు సేఫ్ అయ్యారు. నేను ఉన్నదా నేను బ్యాటరీ చేంజ్ చేసుకుంటా. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది కావచ్చు, కొత్త బ్యాటరీ వేసుకొని పోతాను. అయినా గుంజది చూద్దాం. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో గాయస్ నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. నేను డిసైడర్. చూద్దాం నా ప్లేస్ ఏడొస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఈ ఛాలెంజ్లో ఎవరు ఎన్ని పన్నాగాలు అన్నా సరే ఫస్ట్ వచ్చేది నేనే. ఎందుకు అంటే పౌల్ అయితే 1 సెకండ్ కదరా, నేను గాడికి చక్క పోతా. రైడ్ క్యాన్సిల్. 1 2 3 స్టార్ట్. ఇది నన్ను గుంస్తుంది, ఇంకా అదే ఎక్కువ. అడుగురా విజయ్, అడుగురా మేము చూస్తాం. పోనీ 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 అయిపోయింది. ఎటుగా చూస్తలేదు. 4. ఇట్లా కలిసి 4 ఫౌల్స్. అమ్మ పట్టినరా. నీ టైం ఈయన అయిపోయింది. నిమిషం 20 నిమిషాలు అవుతుంది, 20 సెకండ్లు అవుతుంది. నేనే మలుగుతుందిరో మంచిగానే. కమాన్ కమాన్. 5 ఫౌల్. కొత్త బ్యాటరీ కూడా ఎత్తిగారా. కొత్త బ్యాటరీ కూడా కట్టే. ఇప్పుడు కొనుకొచ్చి పెట్టినా పని చేయదు. ఇట్టే పోయేటట్టు నేను ఎగిరి చక్క పోతే ఒక పౌల్ వేసుకోర్రి. అందరూ వాసన వస్తుందిరా. వస్తుంది మరి, అప్పటి నుంచి వస్తుంది కమ్రు వాసన. ఏదో గుంజలేక ఇక్కడ భలే మలిగింది రే, ఏడ తలగకుండా. అది మలిగేలా లేదే. కమాన్. మళ్ళీ ఎందుకు నా నుంచి పోతే అయిపో, నీకే టైం వేస్ట్ కాదు. ఇది బలగట్లేదా ఇరిపిక్తుంది.
పోవట్లేదా ఇంకా పోయేస్తే మళ్ళా పోలేదా మళ్ళా పావులే ఏనుంది కమాన్ 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 ఏ ఎస్ కమాన్ సందుల్లో సాయన్న నువ్వు గెలవగలవు కమాన్ కాలుతుందిరా బ్యాటరీ మొత్తం కమరు కమరు వాసన వస్తుంది. బ్యాటరీ వెళ్తుందా ఆయన అరే నా కిందనే ఉన్నాను బ్యాటరీ వెళ్తా అంట మన సంకా పీకింది పోయి వెళ్తుందా బాబా ఎడరా మెకానిక్ ఫోన్ చేద్దాం ఏ దుర్గపడుతున్నవాడు దింపిగా నడిపినప్పుడు ఇక్కడ చంపుకోపోయింది. వాసన వస్తుందిరా అయిపోయింది అజ్జా మొత్తం కాలిపోయింది లోపల. అయిపోయిందా రివెంజ్ ఉన్నట్టేగా ఏంటి నువ్వు కూడా ఉన్నట్టేగా. మనం ఇద్దరమే బరువు బరువు గుంజలేక డైనామో మొత్తం కాలిపోయింది. అరే పోయి వెళ్తుందా ఎస్ ఎస్ అవో నువ్వు సౌండ్ వస్తున్నారే పేలగలరా ఎవరా పేలాలి. పొగలొస్తున్నాయి గట్ల నుంచి లావు. ఇవిరా డైనామోల పని అయిపోయిందిరా. అజ్జా అవ్వ, మొత్తం ఇది గాలిపోతుంది. కాలిపోయినాయి. మొత్తం సుస్సుమంటున్నాయి జరుగు పొగలొస్తున్నాయా ఇగో మొత్తం మెల్ట్ అయ్యి అజ్జా బరువు గుంజగా మొత్తం కాలిందా మొత్తం ఏలంతా కాలిందిరా. వైర్లు కాలిపోతుంది. ఘోరంగా అంటే ఘోరంగా బాగా గరమైంది అది. ఇంత చిన్న డైనామోలను అయితే గైస్ వాళ్ళు లోపల పెట్టి కార్ రన్ అయ్యేలా అయితే అసలు ఘోరంగా కాలిందిరా. ఘోరంగా అంటే ఘోరంగా కాలింది. టైం ఎంత అయింది అసలు? అయిపోయింది ఎప్పుడు 5 నిమిషాలు 20 5 సెకండ్లు. నిమిషాలు అవుతుంది అది ఇది కార్ ఖరాబ్ అయింది సాయన్న రివెంజ్ ఛాలెంజ్ అన్ఫేర్ అని మీరు అనుకోవద్దు. అప్పుడే ఎందుకంటే అది సాయన్న వెయిట్ వల్ల అది ఖరాబ్ అయిపోయింది కాబట్టి రివెంజ్ ఛాలెంజ్ లో ఉన్నట్టే. సో టైం అప్పుడు అయిపోయింది నువ్వు కూడా ఉన్నట్టే నువ్వెందుకు మేము అయిపోయింది అయిపోయింది వాడు ఉన్నాను మర్చిపోయాడు. కోరుకొని వచ్చినట్టు రివెంజ్ ఛాలెంజ్ వచ్చింది. పోయిన రివెంజ్ ఛాలెంజ్ మీరున్నారు, ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ మేము వచ్చినట్టు. నువ్వు లైట్ వెయిట్ ఉన్నావు కదా ఇటు టైం తీసుకుని బాగా మలిపే కాడ నేను పౌల్స్ ఎక్కువైనా సరే చంపుకోవద్దని వచ్చేసా. స్ట్రాటజీ వీడు పౌల్స్ కావద్దని చూసి ఆయన కానీ 10 పౌలు అయింది అనుకో. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. అండ్ జీప్ వచ్చేసి కోయిల్ గాంధీ స్వాహా అయిపోయింది. సో వీడియో కనుక గాయస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.